శ్రీ వెంకటేశ్వర దివ్య చరిత్ర 3వ అధ్యాయం. బ్రహ్మలోకమున భృగువు. అది సత్యలోకము, అది మహాసభ. అందు చతుర్ముఖుడగు బ్రహ్మ, ఆయన ధర్మపత్నియగు సరస్వతీదేవి సభలోనున్న ఉన్నతాసనములందున్న వారి వెలుగొందుచుండిరి. మిరుమిట్లు గొలిపే ఆ సభలో ఒకవైపు రాజర్షులు, బ్రహ్మర్షులు, దేవర్షులు మున్నగు వారుండిరి. మరొక వైపు దేవతలు, యక్షులు, గరుడులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు ఆసీనులై ఉన్నారు. వారికందరకు సృష్టి విజ్ఞాన సంపన్నుడైన బ్రహ్మ వేదములందలి అంతర్భూతములైన రహస్యములనెన్నింటినో బోధించుచుండెను. ఆ సమయమునకు భృగు మహర్షి అచ్చటకు వచ్చెను. చరాచరా సభను ప్రవేశించినాడు. సభాసదులనొక్కసారిగా కలియజూచెను. బ్రహ్మ కాని మరెవ్వరూ కాని అతనిని కూర్చునడని అడుగకయే తనంతట తానుగా నా సభలో గల నొక ఆసనముపై గర్వముగా కూర్చున్నాడు. సభాసదులకు భృగు మహర్షి వచ్చుట వలన కలిగిన ఆనందము కన్నా ఆయన ఆ విధముగా కూర్చునుట వలన కలిగిన ఆశ్చర్యమే ఎక్కువగా నుండెను. బ్రహ్మకు భృగు మహర్షి ప్రవర్తన అవమానకరము. సభా సంప్రదాయములను పాటించి పెద్దవాడైన తనకు నమస్కరించకమునుపే భృగువు ఆసీనుడగుట కోపము వచ్చి ఇట్లనెను. భృగు, ఏమిటి నీ వింత ప్రవర్తన? నీ ఇష్టం వచ్చినట్టును నీకు నచ్చినట్లును సభలో ప్రవర్తించుట అమర్యాదకరము కదా. ఈ సభలో మునిగణము కన్నా మిన్నయని నీవు భావించుచుంటివా? వీరిలో నీవు ఎవరికన్నా గొప్పవాడవు? త్రిమూర్తులను సైతం పసిపాపలుగా మార్చివేసిన ఆ అత్రి మహాముని కంటే అధికుడువా? ఇంద్రుణ్ణే శపించిన ఈ గౌతమ మహర్షి కంటే గొప్పవాడవా? చూడు, నివురుగప్పిన నిప్పువలే ఆ ఆసనముపై జమదగ్ని ఎట్లు వినయముగా కూర్చునియున్నాడు. శక్తి సంపన్నుడైన ఆ జమదగ్ని కన్నా నీవు ఊడబొడిచినదేమున్నది? సభాకార్యములందెట్లు మెలుగవలయనో తెలియని తెలివి తక్కువ వాడవని నిన్ను నేననుకొనలేదు అని బ్రహ్మ పెట్టవలసిన 4 చివాట్లు పెట్టినాడు. భృగువు ఇదంతయు విని, ఈ బ్రహ్మ నేను నమస్కారము చేయనంత మాత్రముననే దూషించుచున్నాడు కదా. సత్వగుణ సంపన్నునకు దూషణ భూషణ తిరస్కారములు సమముగనే కనిపించును గదా. నమస్కారము చేయనంత మాత్రమునకే వగ్రుడైన బ్రహ్మ సత్వగుణ ప్రధానుడు కాడని నిర్ణయించుకొని బ్రహ్మకు తిరిగి జవాబు చెప్పుకుండగానే సభను వీడి వెడలిపోయెను. సభాసదులు మరింతగా ఆశ్చర్యపడిరి. శ్రీ వెంకటేశ్వర దివ్య చరిత్ర 3వ అధ్యాయం సంపూర్ణం.